वासुदेवाय 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 జయ శ్రీమన్నారాయణ. స్వస్తి శ్రీ కోదినామ సంవత్సర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనము మేషరాశి యొక్క గోచార ఫలితాలు అంటే ఈ సంవత్సర కాలం పాటు ఎలా ఉంటుందని చెప్పని మీకు వివరణ చేస్తాను. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మీకు తెలియజేస్తాను. మనకు మేషరాశి అని చెప్పంటే 3 నక్షత్రములు గలవు. అందులో అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృతిక 1వ పాదము. ఇది మీకు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్టయితే ఇది మీరు చూసుకోవచ్చు. లేదు అని చెప్పనంటే నామమును బట్టి మీరు కూడా చూసుకోవచ్చు. నామం అని చెప్పంటే కొందరికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండేవి కాబట్టి పేరు మీద చూడమని చెప్పని అంటారు. పేరు మీద ఎలా అని చెప్పంటే అశ్విని నక్షత్రము 4 పాదాలు, అందులోని చు, చే, చో, లా ఈ యొక్క అక్షరాలు గలవారు అశ్విని నక్షత్రము. మరి భరణి నక్షత్రము లీ, లు, లే, లో ఈ నక్షత్రం కలవారు భరణి నక్షత్రం. అయితే ఈ యొక్క నామములు బట్టి మీరు చూసుకోవచ్చు. తర్వాత వచ్చేసి కృతికా నక్షత్రము ఆ, ఈ, ఉ, ఏ ఈ నక్షత్రము ఈ అక్షరాలు ఉన్న వాళ్ళు ఇది కృతికా నక్షత్రం. మీరు ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళైతే ఈ నామ అక్షరాలు బట్టి మీది ఏ పేరు అవుతుందో ఆ పేరు మీద మీరు ఇందులో చూసుకోవచ్చు. ఇది వినండి. దాని ద్వారా మీరు మీ యొక్క ఈ గ్రహచార ఫలితాలు సంవత్సర కాలంలో ఎలా ఉంటాయని చెప్పని మీకు వివరిస్తాను. ఇందులో ఇప్పుడు ఆదాయము 8. ఆదాయము 8 అని చెప్పంటే మీరు సంవత్సర కాలం కష్టపడి సంపాదించింది మొత్తం కలిపి 8% మాత్రమే ఆదాయం మీకు ఉన్నది. 8% అని చెప్పంటే మీరు చేసే వృత్తి ఏది అని చెప్పంటే ఉద్యోగం చేయొచ్చు, వ్యాపారం చేయొచ్చు, లేదా కూలి పని చేసినా కానీ మీరు ఎలాంటి వ్యాపారం చేసి ఎలాంటి ఆర్జించిన రైతులైతే వారి యొక్క పంటలో వచ్చే లాభం కానీ మీకు అంతా కలిసి ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరంలో 8% మాత్రమే ఆదాయము ఉన్నది. తద్వారా వచ్చేసి వ్యయము అంటే ఖర్చులు అని చెప్పనంటే చాలా ఎక్కువగానే ఉన్నది. 14% ఈ సంవత్సరం ఉన్నది. 14% అని చెప్పంటే మీరు సంపాదించేది 8% అయితే మీరు ఖర్చు పెట్టేది 14% అని ఉన్నది. మరి 14% ఉంటే గురువు గారు మరి మిగతాది డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి మేము ఖర్చు పెడతామండి అని చెప్పని మీరు అనొచ్చు. అంటే మీరు అప్పులు తీసుకొచ్చి చేస్తారు. అప్పులు తీసుకొచ్చి కానీ ఇంకోటి ఏంటని చెప్పంటే బదులు తీసుకొచ్చి కానీ మీరు ఈ ఖర్చులు అనేది చేయడం జరుగుతుంది. మీ సంవత్సరంలో జరిగే అవకాశం ఉన్నది. దీని ఇప్పుడు ముందుగా మేము మీకు పంచాంగ శ్రవణం చేసి మీకు చెప్తున్నాం కాబట్టి వివరిస్తున్నాం కాబట్టి మీరు తగ్గించుకుంటే మీరు ఈ రుణ బాధలు అనేది ఉండకుండా చూసుకుంటారు. కాబట్టి మీకు ఈ వ్యయం అనేది 14% ఉన్నది. తద్వారా రాజ్య పూజిత అని చెప్పారంటే మీకు సంఘంలో గౌరవం, మీరు చేసే వృత్తి పట్ల కానీ మీరు చేసే వ్యాపారం పట్ల కానీ మీ యొక్క సంఘములో గౌరవం అనేది మీకు 4% ఉన్నది. అంటే చూడండి 4% అనేది మీకు ఉంది. తద్వారా అగౌరవం అంటే మనం కొన్ని నిజాయితీ కొద్దీ పనులు చేస్తూ ఉంటాం. కానీ మన దురదృష్టవశావత్వం అని చెప్పని మనం అనుకుంటాం. మీకు ఎంత ఉంది అని చెప్పంటే 3% మాత్రమే ఉన్నది. చూసుకోండి, గౌరవం అనేది 3%, అగౌరవం అనేది గౌరవం అనేది 4% ఉన్నది, అగౌరవం అనేది 3% మాత్రమే ఉన్నది. మీరు అలాంటి ఆపదలు రాకుండా కాపాడుకుంటా అని చెప్పనంటే మీరు ఈ నిందలు పాలు కాకుండా ఉంటారు. తద్వారా ఇంకొకటి మనం ఇది తెలుసుకున్నాం ముందుగా. అయితే ఇక మన గ్రహచార ఫలం ఎలా ఉంటుంది అని చెప్పి అనేది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాము. ఒకటి ఏంటంటే మనకు ఈ యొక్క ఉగాది పండుగ ఎప్పుడంటే 9/4/2024 అంటే ఏప్రిల్ మాసంలో మనకు వస్తున్నది. దీన్ని చైత్ర మాసము అని చెప్పని అంటారు. ఈ చైత్ర మాసంలో ఇప్పుడు వస్తున్నది కాబట్టి మనం ఈ యొక్క గ్రహచార ఫలం తెలుసుకుందాము. ఈ రాశి వారికి 9/4/24 నుండి 1, 5,
2024 వరకు గురుడు మీకు మంచి స్థానంలో లేడు. ఎలా అని చెప్పంటే ఈ మేషరాశిలో జన్మస్థానంలో అశుభుడు అవుతాడు, అంటే శుభంగా లేడు, అశుభుడు అవుతాడు. అశుభుడు అని చెప్పంటే ఆ గురుబలం అనేది మనకు మన జీవితంలో చాలా స్ట్రాంగ్. గురుబలం ఉంటే నీకు జీవితంలో అంటారు కదా, మీకు ఏది చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పని చెప్పడం జరుగుతుంది. అలా కూడా జరుగుతుంది. అయితే గురుబలం ఎలా ఉంది అని చెప్పంటే మీకు అంటే 9/4/9వ తారీఖు 4వ నెల 2024 నుండి తేదీ 1/5/2024 వరకు జన్మస్థానంలో అశుభుడు అవ్వడం వలన మీ యొక్క చేతి వృత్తి అందు కానీ, తర్వాత మీరు చేసే పనులు కానీ, ఉద్యోగములు కానీ, ఏదైనా వ్యాపారం కానీ, మీరు చేయవలసిన ఇక సినిమా రంగం వల్ల అయితే సినిమా రంగం వల్ల అయితే వాళ్ళు చేసే ఆ ఇండస్ట్రీలో చేసే వృత్తి అందుకు నటన వల్ల కానీ వాళ్ళ కానీ అన్నిటిలో చిక్కులు వస్తాయి. ఇది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఇది వినండి, అది మీకు చిక్కులు అనేది వస్తాయి. తద్వారా ఇదే గురుడు మళ్ళీ ఇదే గురువు మళ్ళీ తిరిగి మనకి ఏది అని చెప్పానంటే తేదీ 2/5/2024 నుండి అంటే ఇప్పుడు ఇప్పుడు 1/5 నుంచి అని చెప్పంటే 2వ తారీఖు నుంచి అంటే చేంజ్ అవుతాం. మనకు గ్రహం అంటే గ్రహ సంచారం అనేది ఉంటుంది. అంటే మన స్థానంలో ఒక ఇంట నుంచి ఇంకొక ఇంట సంచారం అనేది చేస్తూ ఉంటాడు. అయితే 2/5/24 నుండి వృషభ రాశిలో ద్వితీయ స్థానంలో శుభుడవుట వలన ధన ప్రాప్తి, మనం వ్యాపారం అందు వృద్ధి, సంతాన ప్రాప్తి ఇవి అనేది కలుగుతాయి. అయితే ఇప్పుడు అంటే ఇంతకుముందు అంటే మీరు ఈ ఫస్ట్ చెప్పిన కాలంలో కొంచెం మీరు నిశ్శబ్దంగా ఉంటే చాలా మీకు మంచి జరుగుతుంది. లేదు నేను చేస్తానండి, ఆ పంచాంగం నేను నమ్మను, మీరు చేస్తానని చెప్పంటే నష్టపోయేది మీరే, మేము కాదు. అందుకని చెప్పని మీరు అదే 1/5/2024 నుండి ఇప్పుడు 2వ తారీఖు 5/24 నుండి మళ్ళీ మీకు ఆ గురువు మంచి స్థానంలో వస్తాడు కాబట్టి అప్పుడు కొంచెం మంచి జరుగుతుంది. తద్వారా వచ్చేసి ఇంకొకటి శని మొదటి నుంచి ఈ సంవత్సర కాలం వరకు కుంభరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడవటం వలన మీకు ధనలాభము, కీర్తి, సంపద అన్ని మీకు సమకూరుస్తాయి. అయ్యో మరి మీరు ఈ శనిగ్రహం వల్ల మాకు శనిగ్రహం ఉంటే అన్ని చెడులే జరుగుతాయి కదా, మాకు మరి మీరు మంచిగా జరుగుతుందని మీరు అడగొచ్చు మమ్మల్ని అడగొచ్చు. కానీ శని ఎప్పుడు కానీ అన్ని ఇంటిలో మన గ్రహచార ఫలితం పరంగా ఒక ఇంట నుంచి మరొక ఇంటికి మీరు సంచారం చేస్తాడు కాబట్టి అన్ని సమయాలలో చెడు చేయడు, కొన్ని సమయాలలో మంచి చేస్తాడు. కాబట్టి మీకు ఈ సంవత్సరంలో ఈ స్వస్తి శ్రీ కోతినామ సంవత్సరంలో మీకు ఈ యొక్క శనిగ్రహం మీకు ధనలాభం, కీర్తి, సంపద అన్ని ఇస్తాడన్నమాట. తద్వారా వచ్చేసి రాహు తోటి కొద్దిగా మీకు సమస్యలు అనేది ఉన్నది. రాహు ఏం చెప్పంటే ఆయన ఈ సంవత్సర కాలం వరకు మీనరాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవటం వలన కొద్దిగా ధనలాభము, నేత్రాదాయము, శత్రు భయము, మీరు చేసే పని అంటే పూర్తిగా మీకు చెడు చేయకుండా కొంచెము ఈ యొక్క రాహు అనేది చేస్తాడన్నమాట. అంటే కొంచెం ధనలాభం ఉండి శత్రువు వల్ల కొంచెం మనకు భయం అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే రాహుకు సంబంధించిన కొన్ని పూజలు చేసుకోవాలి. అది నేను మీకు చెప్తాను, వివరిస్తాను. మీరు ఏం లేదు, నీకు ఖర్చు లేకుండా అయ్యో నేను మీకు ఏది ఇప్పుడు ఖర్చు రాహుగిని చేసుకోవాలి, పూజలు చేసుకోవాలి అని చెప్పని నేను చెప్తాను అని చెప్పనంటే మీరు ఖర్చులు అయితే అని చెప్పని మీరు అనుకోవద్దండి. నేను ఈ వీడియో చివరిలో మీకు చిన్న వివరిస్తాను. తేలిక మార్గంలో ఉదయం లేచి మీరు చేసుకునేది ఉంటే ఆ యొక్క జపం నేను చెప్తాను. చెప్పితే మీరు ఇది ఆచరించండి. ఆచరించిన వాళ్ళకి మంచి జరుగుతుంది. తద్వారా వచ్చేసి కేతువు మొదటి నుంచి సంవత్సరం వరకు కన్యా రాశిలో అష్టమ స్థానములో అశుభుడ వలన మనకు పరాక్రమము అంటే శత్రునాశం అంటే మీకు సర్వ విషయంలో అందు శుభ ఫలితాలే కలుగుతాయి. ఈ యొక్క కేతు అంటే మనకు
ఈ రాశి ఈ యొక్క గ్రహం వల్ల మంచి జరుగుతుంది. అయితే మనకు మొత్తం మీద నాలుగు గ్రహాలు మన ఏ స్థానంలో ఉన్నాయి, ఈ సంవత్సర కాలం పాటు మనకి ఏం జరుగుతాయి అని చెప్పని తెలుసుకున్నాం కదా. ఈ యొక్క ఇప్పుడు కేతు కూడా మనకు అనుకూలంగానే ఉన్నాడు మీకు. ఈ రాశి వారికి, మేషరాశి వారికి అన్నిటికన్నా ఈ యొక్క కేతు గ్రహం కూడా మీకు చాలా మనకు మంచిగా ఉన్నాడని చెప్పవచ్చు. మీరు ఈ నేను చెప్పిన ప్రకారం మరి గ్రహాలన్నీ ఉన్నాయి కదా, మరి కొద్దిగా దోషం ఉంది కదా అని చెప్పానంటే ఒక ముందు నేను చెప్పిన ఒక 2 నెలలు 3 నెలలు మీరు మీ యొక్క పనులను పోస్ట్ పోన్ చేసుకొని తిరిగి నేను ఏ సమయం అయితే మీకు ముందుగా వివరించానో ఆ సమయం అందు మీరు ఒక పనులు చేయండి. తద్వారా ఇంకొకటి మాస ఫలితాలు అనేటివి ఉంటాయి. నీకు మాస ఫలితాలు కూడా నేను వివరిస్తాను. ఒక వారంలో కొద్దిగా నష్టం ఉంటుంది, 2వ వారంలో కొద్దిగా ధనలాభం ఉంటుంది, తర్వాత ఇంకో 3వ వారంలో కొంచెం హెచ్చు తగ్గులు ఉంటాయి, 4వ వారంలో ఎలా ఉంటుందని నీకు ముందు వీడియో వివరిస్తాను. ఇది నాది క్రమం తప్పకుండా ఈ వీడియో చూడండి. చూసినట్టయితే మీకు మా యొక్క పంచాంగం యొక్క శ్రవణం చేస్తూ మీకు చెప్తాను, వివరిస్తాను, మీకు తెలుసుకుంటారు. తెలుసుకుని దాని ప్రకారం మీరు చేసుకోండి. ఇది పంచాంగం చేసే వాళ్ళు వినేవాళ్ళు, ఆచరించే వాళ్ళే ఈ యొక్క వీడియో చూడండి. అదందరూ ఆచరించండి. జై శ్రీమన్నారాయణ. ఈ సంవత్సర కాలము మనం రాశి ఫలితాలు చూసుకున్నట్టయితే మనకు మేషరాశి వారికి గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి. కానీ కొంత మట్టుకు మనకు గ్రహ పీడనం అనేది ఉంటుంది. అయితే వీటి నుంచి మనం తప్పించుకోవాలి అని చెప్పానంటే, యొక్క బాధలో తప్పించుకోవాలంటే చిన్న రెమెడీ అని చెప్పానంటే ఏమి లేదండి. మీరు ఉదయాన్నే లేచిన తర్వాత మీ పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, లేదా ఓం నమో నారాయణాయ, ఇది లేదంటే ఓం నమో వెంకటేశాయ అనే నామాన్ని 108 సార్లు జపించండి. లేదా మీరు శివభక్తులైతే శివ శివ అని చెప్పండి. ఎందుకంటే మనకు గ్రహాలు అనేటివి భగవంతుని తర్వాతనే గ్రహాలు. కాబట్టి మనము ఈ యొక్క నామము, భగవంతుని యొక్క నామము జపించినట్టయితే, స్మరించినట్టయితే, కీర్తించినట్టయితే ఈ గ్రహ పీడన అనేది తొలగి మీరు చేసే పనిలో అభివృద్ధి సాధిస్తారు. కాబట్టి మీరు ఉదయం లేచిన తర్వాత మీ పూజా మందిరంలో పూజ చేసుకున్న తర్వాత ఓం నమో వెంకటేశాయ అనే నామమును మీరు 108 సార్లు చేసి మీ యొక్క వృద్ధి, మీ యొక్క ఉద్యోగం కానీ, మీ యొక్క ఏ పని అయినా కానీ, వ్యాపారం అయినా చేసుకోవడానికి వెళ్ళండి. మీరు 100% సక్సెస్ అవుతారు. మీరు చూసి మీకు సక్సెస్ జరుగుతుందా లేదా నా వీడియో చూసి నా వీడియో కింద కామెంట్లు పెట్టండి. ఏమిటి అంటే ఒకటినండి, మీకు మంచి జరగలేదు అని చెప్పంటే మీకు ఈ జన్మరాశి వారు కాకపోవచ్చు. ఎందుకని చెప్పంటే మీరు నామాల బట్టి ఉంటుంది కదా, నామము అని చెప్పంటే మీ పేరు బట్టి పంచాంగం ఉంటుంది కదా, అది మీరు వేరే రాశి వారు కావచ్చు, కానీ ఈ పేరు పెట్టుకుంటారు. అట్లా అది చూసుకోండి, ముందు చూసుకొని చేయండి. మీకు మంచి జరుగుతుంది, అందరికీ మంచి జరగాలి. ఈ స్వస్తి శ్రీ కోదినామ సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క నామం జపం చేయండి. మంచి మీ కుటుంబ సభ్యులతోటి మీ యొక్క ధనము, పుత్ర పౌత్ర అభివృద్ధి అన్ని సకాలంలో అందరికీ అభివృద్ధి జరగాలని కోరుకుంటూ జై జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.